మనం కొంతమందికి చూస్తాము పళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండి, లేకపోతే వాళ్ళు ఇంతో చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు పన్ను తీయించుకొని ఆడ పన్ను పెట్టించుకోకపోవటం, అంటే నెగ్లెక్ట్ చేయటము, దానివల్ల ఏమైందంటే ఆ గ్యాప్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో కంపల్సరీగా ఆ ఏరియాలో ఎక్కడైతే పన్ను తీయించుకున్నారో, ఎక్కడైతే పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉందో అక్కడ కంపల్సరీగా పన్ను పెట్టించుకోవటం అనేది చాలా అవసరం. అది అప్పుడే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా నవలగలుగుతారు. అయితే ఏ పన్ను అయితే మనం పెడుతున్నామో ఇందులో రకాలు ఉంటాయండి. అంటే ఒకటేంటంటే తీసి పెట్టుకునే పన్ను అనమాట, అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, దాన్ని రిమూవబుల్ అప్లయన్స్ అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు. ఫిక్స్డ్ పళ్ళులో కూడా రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనము ముందల పన్ను వెనకాల పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పెడతాం అనమాట. అందులో కూడా మనకి విత్ మెటల్, వితౌట్ మెటల్ అని మనకి జిర్కోనియం అని లేటెస్ట్గా వచ్చినాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా మనము గత 20 years మనం చూస్తున్నాము, ఇంప్లాంట్స్ అనేది మనకి ఎక్కువగా నడుస్తూ ఉంది. అయితే ఇంప్లాంట్ ఏంటంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఆ ఎముక లోపల హోల్ చేసి ఆ స్క్రూ పెట్టేసేసి దాని మీద మనం క్యాప్ వేసేస్తాం అనమాట. సో అది కూడా పర్మనెంట్. అయితే ఇంప్లాంట్ అనేది జనరల్గా మనం అన్ని వయసుల వాళ్ళకి అందరికీ మనం అడ్వైస్ చేయలేము. జనరల్గా వాళ్ళ బాడీ హెల్త్ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే వాళ్ళకి షుగర్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటే, ప్లస్ వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే మనం చేయగలం. అంటే జనరల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనము ఇది అడ్వైస్ చేయం మనం. సో నార్మల్గా ఇంప్లాంట్ అనేది ఏమైందంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. బట్ ఏంటంటే ఆ పక్క పన్ను ముందల పన్ను వెనకాల పన్ను సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ మనం ప్లేస్ చేసేస్తాం. అంటే దాన్ని మనము వేరే విధంగా ఏది మనం డ్యామేజ్ అనేది జరగకుండా డైరెక్ట్ ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పన్ను వేసేస్తుంటాం అనమాట. అయితే మనం చెప్పినట్లు ఏంటంటే ఇది అందరికీ మనం చేయలేము. అది ఎవరైతే హెల్త్ కండిషన్ ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకే మనం ఈ ఇంప్లాంట్ అనేది చేయగలం. అది పెద్ద వయసు 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం తప్పకుండా ఇంప్లాంట్ అనేది చేయొచ్చు. అయితే కొంతమందికి అసలు పళ్ళు అనేవి ఉండవు, అన్నీ ఊడిపోయి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా డెంచర్ అనేది పెడతాం. అంటే ఆ డెంచర్ ఏంటంటే జనరల్గా వాళ్ళు తీసి నార్మల్ రిమూవబుల్ డెంచర్ ఏంటంటే తీసి నీళ్ళలో పెట్టుకోవాలి రాత్రిపూట, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు అనమాట, క్లీన్గా పెట్టుకుంటుంటారు. అయితే ఈ డెంచర్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏమిటంటే ఇంప్లాంట్స్ ద్వారా మనం దాన్ని ఫిక్స్డ్ చేయొచ్చు అనమాట. అంటే పై దవడకి 6 ఇంప్లాంట్స్, కింద దవడకి 6 ఇంప్లాంట్స్ పెట్టేసేసి ఎప్పుడైతే అది మొత్తం సెట్ అయిన తర్వాత చిన్నగా మనము డెంచర్ అనేది పెట్టేసేస్తాం. అది ఫిక్స్డ్ డెంచర్. సో దీనివల్ల వాళ్ళు కంపల్సరీగా కొంచెం గట్టి పదార్థాలు కూడా నవ్వులే అవకాశం చాలా బాగుంటుంది. అదే తీసి పెట్టుకునే దానికి ఏంటంటే వాళ్ళు జనరల్గా సాఫ్ట్ డైటే తినాలి ఏదైనా సరే. అంటే మెత్తగా అన్నము, జావా, మజ్జిగ, పెరుగు ఇట్లాంటివి తీసుకుంటూ ఉండొచ్చు. ప్లస్ కాస్మెటిక్గా చూడటానికి కూడా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కానీ అదే మనం ఇంప్లాంట్ డెంచర్ చేస్తే మాత్రం ఫిక్స్డ్ది వాళ్ళకి ఏంటంటే అసలు పళ్ళు పెట్టినారనే ఫీలింగ్ కూడా ఉండదు. అది పర్మనెంట్ ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ మంచిగా జాగ్రత్త మెయింటైన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా మనం జాగ్రత్తగా నడిపించవచ్చు మనం.